बीआरएस एमएलसी के कविता ने किसान भरोसा स्कीम पर शराइत आयद करने के मामले पर वजीर आला रेवंत रेड्डी और कांग्रेस हुकूमत को शदीद तनकीद का निशाना बनाया। उन्होंने कहा कि हुकूमत किसानों से भरोसा स्कीम के लिए दरख्वास्तें वसूल करके उन्हें दफातर के चक्कर काटने पर मजबूर कर रही है, जो किसानों के साथ नाइंसाफी है। बोधन हल्के के कारकुन इजलास से मुखातिब करते हुए कविता ने कहा कि केसीआर हुकूमत ने हमेशा किसानों का साथ दिया, जबकि कांग्रेस हुकूमत किसानों को धोखा दे रही है। उन्होंने किसान भरोसा के लिए शराइत आयद करने को किसानों की मुश्किलात बढ़ाने की कोशिश करार दिया। कहा कि हुकूमत को तमाम किसानों को बगैर किसी शर्त के भरोसा फंड फराहम करना चाहिए। कविता ने कारकुनों को मुकामी इंतखाबात के लिए तैयार रहने और कांग्रेस हुकूमत की नाकामियों को आवाम के सामने लाने की हिदायत दी। इस इजलास में बोधन के साबिक एमएलए शकील आमिर की अहलिया आयशा फातिमा व दीगर कायदीन भी मौजूद थे। बोधन नियोजकवर्ग समावेशाనికి అధ్యక్షత వహిస్తున్న మన ప్రియతమ నేత బోధన్ నియోజకవర్గ ముద్దుబిడ్డ ఝాన్సీ లక్ష్మి గారి యొక్క వీరనారి శ్రీమతి కవితక్క గారు, మా శాసనసభ్యులు ఓడిపోయిన తర్వాత అండదండగా ఉంటూ ప్రజలకు టిఆర్ఎస్ పార్టీ సైనికులందరికీ పాదాభివందనం తెలియజేస్తూ, మరి ఈ రోజున మనం అధికారం కోల్పోయిన తర్వాత మనం ఈ రోజున అందరం కూడా ఒక దగ్గర కలుసుకుంటున్నాం. అది మన అక్క గారి నాయకత్వంలో ఆయేషా ఫాతిమా గారి సూచనల మేరకు మనం కలుసుకున్న సందర్భంగా ఏదైతే ఇప్పుడు పార్టీ అధికారం పోయిన తర్వాత మనందరిలో ఒక స్తబ్దత ఏర్పడ్డది. అలా ఇది ఎట్లా అయిపోయింది, మన పార్టీ ఇంత చేసినా ఎందుకు మనం ఓడిపోయిన సంగతి మనది మనమే గుండెల మీద చేసుకొని చెప్పుకుంటున్నాం, చెప్పుకోవాలి కూడా. కాబట్టి మనం ఈరోజు మళ్ళీ మన ముందర ఉన్న ధ్యేయం ఏంటి అంటే పార్టీని పునర్నిర్మాణం చేయాలి. ఇది ఈ కష్ట సమయాలలో ఏ కార్యకర్త అయితే గట్టిగా పనిచేసి ముందుండి పార్టీకి అంకితమై పనిచేస్తాడో వారే నిజమైన అసలైన సిసలైన కార్యకర్త అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా పార్టీ కూడా అధినాయకత్వం కూడా ఈ ఆపత్కాలంలో పనిచేసే కార్యకర్తలు ఎవరు, పనిచేసిన కార్యకర్తలు ఎవరని తప్పకుండా రికార్డు మీరు మెయింటైన్ చేయాలి. చేసి వారిని ముందు గుర్తింపు ఇవ్వాలని చెప్పి నేను సవినయంగా కోరుతాను అని చెప్పి నేను తెలియజేస్తాను. కాబట్టి ఇప్పుడు ఏవైతే మొత్తం బోధన్ నియోజకవర్గం ఉందో చాలా మంది నాయకులు పార్టీని వదిలి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వేరే పార్టీలో చేరిన వాళ్ళు ఉన్నారు, పని చేయకుండా స్తబ్దతగా ఉన్నాం. మరి మీరు అందరిని అడగండి, మీరు ఇంటెలిజెన్స్ పనిచేసే వాళ్ళు ఎవరు దాన్ని చూడండి, పార్టీని పునర్నిర్మాణం చేయాలని చెప్పి నేను సవినయంగా కోరుతా ఉన్నాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.